అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'జాబిల్లి కోసం' పార్ట్ 71 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అను, శాంతి స్కూటీ మీద వెళ్తుంటారు. శాంతి: అను ఎక్కడికే? అను: సబ్జెక్ట్ రిలేటెడ్ ఒక బుక్ కావాలి. ఊర్లో ఎక్కడా దొరకడం లేదు. అందుకే ఊరి చివర ఉన్న షాప్లో దొరుకుతుందంటే ఇలా. శాంతి: మరి నన్నెందుకే తీసుకొచ్చావు? నువ్వు తెచ్చుకోవచ్చు కదా. అను: కాలేజ్కి వెళ్ళడం లేదు అని. ఎంతసేపు ఇంట్లో కూర్చుంటే లోకం ఎలా తెలుస్తుంది నీకు? ఇలా బయటికి వస్తుంటేనే అన్నీ తెలుస్తాయి. శాంతి: సరే కానీ ఇంతకీ ఆ షాప్ ఎక్కడా? అను: అదే ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది చాలా ఇయర్స్ నుంచి. ఆ లైన్లోనే ఉంది ఆ షాప్. శాంతి: హో అక్కడనా, సరే పద. అను, శాంతి ఇద్దరు బుక్ షాప్కి వెళ్ళి కావాల్సిన బుక్ తీసుకుంటారు. అను బుక్ రిఫర్ చేస్తూ స్కూటీ వైపు నడుస్తుంది. సడన్గా శాంతి: అను అటు చూడు అని అరుస్తుంది. అను తల ఎత్తి ముందు శాంతి వైపు చూసి తర్వాత శాంతి చూపించిన వైపు చూస్తుంది. ఒక కుర్రాడు ఆ పెద్ద బిల్డింగ్లోకి వెళ్తున్నాడు. శాంతి అనుమానంగా: ఆ అబ్బాయిని ఎక్కడో చూశానే. అను: మా వీధి చివర్లో ఉండే మనోజ్ కదా. శాంతి: అవును, మరి ఆ బిల్డింగ్లోకి ఎందుకు వెళ్తున్నాడు? అను: నాకేదో అనుమానంగా ఉంది, పద అంటూ శాంతిని తీసుకొని ఆ అబ్బాయి మనోజ్ వెనుక ఫాలో అవుతుంది అను. అప్పుడే శాంతికి ఫోన్ చేస్తాడు కార్తీక్. శాంతి ఫోన్ లిఫ్ట్ చేసి విషయం చెబుతుంది. కార్తీక్: నేను దగ్గరలోనే ఉన్నాను, వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసి బైక్ స్పీడ్ పెంచుతాడు. పరుగు పెడుతూ వెళ్తుంటే అను కాలికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అయినా పట్టించుకోకుండా ఆ కుర్రాడి వెనుక పరుగు పెడుతుంది. ఆ కుర్రాడు మనోజ్ టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి దూకే లాస్ట్ మినిట్లో అను ఆ కుర్రాడిని వెనుకకి లాగుతుంది. ఆ ఫోర్స్లో ఆ కుర్రాడు వెనుకకి పడతాడు. ఆ షాక్ నుంచి తేరుకొని అనుని చూస్తాడు. మనోజ్ ఏడుస్తూ అక్కా, నువ్విక్కడా అంటాడు. అను కోపంగా: ఏంటిరా ఇది, 10th క్లాస్ చదివే పిల్లాడివి, నీకు ఏం కష్టం వచ్చిందని ఇలాంటి పని చేయాలనుకున్నావు? బుద్ధుందా అసలు? మనోజ్ ఏడుస్తూ: నన్ను వదిలేయ్ అక్క, నేను చచ్చిపోవాలి అంటూ ముందుకు వెళ్తాడు. అను కోపంగా: సరే దూకేయ్రా, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు దూకిన మరుక్షణం నిన్ను కాపాడలేకపోయాను అన్న బాధతో నేను కూడా దూకేస్తాను. బాగా ఆలోచించుకో, నీ చిన్నప్పటి నుంచి నేను తెలుసు కదా నీకు. మాట అంటే చేసి తీరుతాను, గుర్తుపెట్టుకో. మనోజ్ ఏడుస్తూనే అక్కా అంటూ దూకకుండా అక్కడే కూర్చుండిపోతాడు. అను దగ్గరికి వెళ్ళి మనోజ్ పక్కన కూర్చుంటుంది. అను: ఏమైందిరా చెప్పు. మనోజ్: అక్కా, నీకు నా మీద ఉన్నంత ప్రేమ మా అమ్మా నాన్నలకి లేదు అక్కా. వాళ్ళకి అసలు నేనంటేనే ఇష్టం లేదు. అను: ఎందుకురా అలా అనుకుంటున్నావు? మనోజ్: అమ్మ ఎప్పుడు చదువు పేరు చెప్పి తిడుతూ ఉంటుంది. నాన్న మార్క్స్ రావడం లేదు అని కొడుతూ ఉంటారు. ఇద్దరిలో ఎవరికీ నా మీద ప్రేమ లేదు. ఇంతకు ముందు కూడా అసెస్మెంట్లో తక్కువ మార్క్స్ వచ్చాయని కొట్టారు. అందుకే ఇంకా భరించలేక ఇలా. అను: ఓ, ఇలా చనిపోవాలనుకున్నావు అంతేనా? మనోజ్: అవునక్క. అను: సరే, నాకు 1 డే టైం ఇస్తావా? మీ అమ్మా నాన్న నిన్ను ఎప్పుడూ కొట్టకుండా తిట్టకుండా ఉండేలా చేస్తాను. ఏమంటావ్? మనోజ్: అక్క, జోక్ చేయకు, నన్ను సూసైడ్ చేసుకోకుండా ఆపడం కోసం నువ్విలా అంటున్నావు. అను: రేయ్, ఈ అక్క గురించి నీకు తెలుసు కదా, ఒక్కసారి మాట అన్నది అంటే చేసి తీరుతుంది అని. మనోజ్: నిజమా? నన్ను మా అమ్మా నాన్న ఏమీ అనకుండా చేస్తావా? అను: అదే కదా చెప్పేది. మనోజ్ మౌనంగా ఉంటాడు. అనుకి కొంచెం దూరం నుంచి చూస్తున్న శాంతి, కార్తీక్ హమ్మయ్య అనుకుంటారు. అను వస్తూ ఉండడంతో కార్తీక్ పక్కకి వెళ్ళి దాక్కుంటాడు. అను కాలి దెబ్బ వల్ల చాలా ఇబ్బందిగా నడుస్తూ ఉంటుంది. స్కూటీ శాంతిని తీసుకొని ఫాలో అవ్వమని మనోజ్ని తీసుకొని ఆటోలో వెళ్తుంది అను. శాంతి, కార్తీక్ అనుని ఫాలో అవుతారు. అను మనోజ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. మనోజ్: అక్క, ఇక్కడికెందుకు తీసుకువచ్చావు? అను:
నీ కోసం పరుగు పెడుతూ కాలికి దెబ్బ తగిలించుకున్నాను. బాగా నొప్పిగా ఉంది. ట్రీట్మెంట్ కోసమని. మనోజ్: సారీ అక్కా. అను: పర్లేదులే పద. శాంతి, కార్తీక్ కూడా అను వెనుక హాస్పిటల్కి చేరుకుంటారు. మనోజ్ని బయట వెయిట్ చేయమని అను లోపల డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. శాంతి మనోజ్ దగ్గరికి వెళ్తుంది. కార్తీక్ దూరంగా నిలబడి శాంతి ఫోన్ ద్వారా అన్నీ వింటూ ఉంటాడు. అను బయటికి వచ్చి మనోజ్ని లోపలికి తీసుకువెళ్తుంది. శాంతి కూడా వెళ్తుంది. ఏం చేస్తుంది? ఆ అబ్బాయిని లోపలికి ఎందుకు తీసుకువెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. మనోజ్ని డాక్టర్కి పరిచయం చేసి డాక్టర్ పక్కన కూర్చోబెట్టి అను, శాంతి ఒక పక్కన నిలబడతారు. డాక్టర్ ప్రెగ్నెన్సీ లేడీస్ని చెక్ చేస్తున్నారు. వచ్చిన ఒక్కో ప్రెగ్నెంట్ లేడీ ప్రెగ్నెన్సీలో వాళ్లకు వస్తున్న ప్రాబ్లమ్స్ని అన్ని డాక్టర్కి చెప్తూ ఉంటారు. డాక్టర్ కూడా వాళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్తారు. మనోజ్ మనసులో అయ్యో పాపం కదా అనుకుంటూ ఉంటాడు. అను మనోజ్ని అబ్జర్వ్ చేస్తుంది. కానీ శాంతికి ఫోన్లో అంతా వింటున్న కార్తీక్కి అను ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. ఇంతలో ఒక నర్స్ వచ్చి ఎమర్జెన్సీ అని చెప్పడంతో డాక్టర్ పరుగున వెళ్తారు. డాక్టర్ వెనుక అను మనోజ్ చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. ఒక లేడీకి డెలివరీ పెయిన్స్ రావటంతో ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకువెళ్తారు. అను, శాంతి, మనోజ్ రూమ్ బయట నిలబడతారు. లోపల నుంచి గట్టిగా అరుపులు వినిపిస్తూ ఉంటాయి. మనోజ్: అక్క, ఆవిడ ఎందుకు అలా అరుస్తుంది? అను: అరవటం లేదురా, నొప్పి తట్టుకోలేక బాధపడుతుంది. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి మాత్రమే అనుభవించే నరకం. మనోజ్: అంత బాధ ఉంటుందా అక్క? అను: నీకు ఎప్పుడైనా బోన్ ఫ్రాక్చర్ అయిందా? మనోజ్: అయిందక్క. లాస్ట్ ఇయర్ ఆడుకుంటుంటే కింద పడి చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయింది. అను: అప్పుడు నీకు ఎంత పెయిన్ వచ్చింది? మనోజ్: చాలా పెయిన్ అనిపించింది. అను: అలాంటి 20 బోన్స్ అన్నీ కలిపి ఒకేసారి విరిగితే ఎంత పెయిన్ ఉంటుందో ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు కూడా అంత పెయిన్ని భరిస్తుంది. మనోజ్: అవునా, బిడ్డ కోసం అంత బాధ భరించాలా? అను: అది బాధ అని మనం అనుకుంటాం, కానీ ఆ తల్లికి మాత్రం ఆ బాధ చాలా సంతోషంగా ఉంటుంది. మనోజ్: ఎందుకు సంతోషం? అను: ఆ బిడ్డ మీద తల్లికి ఉన్న ప్రేమ. కడుపులో బిడ్డ ఉంది అని తెలిసినప్పటి నుంచి తన ఊపిరిని ప్రాణంగా చేసి బిడ్డకి అందిస్తుంది. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నవ్వుతూ తట్టుకుంటుంది. బిడ్డకు జన్మ ఇచ్చేటప్పుడు ప్రాణం పోయే సిచ్యువేషన్ వచ్చినా తన బిడ్డకు మాత్రం ఏం కాకూడదు అనుకుంటుంది ఆ తల్లి. ఒక్కసారి బిడ్డకి జన్మనిచ్చాక ఆ బిడ్డని చూసి తన బాధ అంతా మర్చిపోతుంది తల్లి. కానీ ఆ బిడ్డ మాత్రం తల్లి ఒక్క మాట అనేసరికి నా తల్లికి నా మీద ప్రేమ లేదు అంటాడు నీలాగా. మనోజ్ ఏడుస్తూ అక్క అంటాడు. అను: ఏరా, బాధ అనిపించిందా? మరి నీకోసం నీ తల్లి ఎంత బాధపడుతుందో ఆలోచించవా? పుట్టిన ప్రతి మనిషి తన తల్లి ఎంత కష్టపడి తనని మోసి కంటుందో చూడడు. ఒకవేళ అలా చూస్తే ఈ లోకంలో ఏ మనిషి ప్రాణం పోయే వరకు తన తల్లిని దూరం చేసుకోడు. ఆ కష్టంలోనే ఉంది తల్లి ప్రేమ. బిడ్డకి కష్టం వస్తే విలవిలలాడుతుంది. బిడ్డకి కొంచెం రక్తం వస్తే చాలు తల్లి ఏడ్చేస్తుంది. తన బిడ్డ అందరి ముందు తల ఎత్తుకు తిరగాలని అనుకుంటుంది. బిడ్డ తప్పుడు దారిలో వెళ్తుంటే సరిచేయడం కోసం లేని కోపం నటిస్తూ బిడ్డ మీద కోప్పడుతూ తిడుతుంది. తప్పదు అంటేనే ఒక దెబ్బ కొడుతుంది. బిడ్డ ఎదుగుదల చూసి ఏ తల్లి అయినా సంతోషపడుతుంది. కానీ బిడ్డ నుంచి ప్రేమ తప్పించి ఏమీ ఆశించదు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తన కాళ్ళ కింద ఉండే భూమి అమ్మరా. అలాంటి నీ తల్లికి నీ మీద ప్రేమ లేదు అని ఎలా చెప్తున్నావు మనోజ్? ఆవిడ ఎంతో కష్టం భరించి నీకు పోసిన ప్రాణం తీసుకోవాలి అనుకున్నావు. కానీ నువ్వు చనిపోతే నీ మీద ప్రాణం పెట్టుకున్న తల్లి ఏమైపోతుందో ఆలోచించవా? మనోజ్ ఏడుస్తూ సారీ అక్క, తప్పు చేశాను. అను: మనోజ్, నీ తల్లి నిన్ను ఎంత ప్రేమిస్తుందో నీకు తెలియాలి అంటే ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పు.
మనోజ్, ఏంటక్కా? అను, నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని నీకు అన్నం పెట్టకుండా ఏనాడైనా నీ తల్లి అన్నం తిన్నారా? బాగా ఆలోచించు. మనోజ్ ఆలోచించుకొని లేదక్కా అని అంటాడు. అను, మరి అది చాలదారా నీ తల్లి నిన్ను ఎంత ప్రేమిస్తుందో చెప్పడానికి? నీ తల్లి మాత్రమే కాదు, ఏ తల్లి అయినా బిడ్డకు ముందు పెట్టి తర్వాతే తాను తింటుంది. కొడుకు ముసలివాడు అయినా తల్లికి మాత్రం పొత్తిళ్లలో తాను చూసుకున్న పసిప్రాణంలానే ఫీల్ అవుతుంది. అంతకు మించి తల్లి ప్రేమ ఏముంటుంది? కార్తీక్ కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగటం లేదు. మనోజ్, సారీ అక్క, నాకు అర్థమైంది. మా అమ్మకు నేనంటే ఎంత ఇష్టమో. ఇంకెప్పుడు నేను మా అమ్మ ప్రేమను తక్కువ చేయను. అను గుడ్ బాయ్ అంటుంది. ఇంతలో డాక్టర్ లోపల నుంచి వచ్చి బాబు పుట్టాడు, అంతా ఓకే అని చెప్తారు పేషెంట్స్ రిలేటివ్స్కి. అను, మనోజ్, శాంతి కూడా సంతోషపడతారు. అను, పద, వచ్చిన పని అయిపోయింది, ఇంటికి వెళ్దాం. మనోజ్, అక్క, మరి నీ కాలి దెబ్బ? అను, పర్లేదు, నువ్వు ముందు ఇంటికి పద, అమ్మ నాన్న టెన్షన్ పడుతూ ఉంటారు. అను శాంతిని ఫాలో అవ్వమని ఆటోలో మనోజ్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది. కార్తీక్ వాళ్ళని ఫాలో అవుతాడు. మనోజ్ కనపడలేదు అనే బాధతో ఏడ్చి అలసిపోయిన మనోజ్ తల్లి మనోజ్ని చూడగానే పరుగున వచ్చి పట్టుకొని ఏడుస్తారు. మనోజ్ నాన్న కూడా, రేయ్, నిన్నింకా ఎప్పుడూ కొట్టను కానీ ఇలా ఇల్లు విడిచి వెళ్ళకురా అంటూ కొడుకుని పట్టుకొని ఏడుస్తారు. పిల్లాడు కనిపించడం లేదు అని వచ్చిన వాళ్ళంతా హమ్మయ్య అనుకుంటూ వెళ్ళిపోతారు. మనోజ్ పేరెంట్స్ అనుకి థ్యాంక్స్ చెప్పే లోపల అను, అంకుల్, మీరు నాకు ఒక పని చేయాలి. మనోజ్ నాన్న, చెప్పమ్మా, ఏం చేయాలి? అను, ఈ క్షణం నుంచి ఒక రోజు మొత్తం మనోజ్ మీతోటే ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, షాప్కి వెళ్ళినా, మీ మెకానిక్ జాబ్కి వెళ్ళినా అక్కడికి తీసుకువెళ్ళండి. మనోజ్ నాన్న, సరే, కానీ ఎందుకు? అను, అది రేపు నేను మళ్ళీ ఈ టైంకి వచ్చినప్పుడు చెప్తాను. మనోజ్, నేను వచ్చే వరకు నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయకూడదు. నేను నా ప్రామిస్ నిలబెట్టుకుంటాను, నువ్వు కూడా అంటూ అను శాంతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కార్తీక్ వెంటనే బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్తుంటాడు. కార్తీక్ ఆలోచనలు అంతకన్నా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. నేను అమ్మ పట్ల ఎంత తప్పుగా బిహేవ్ చేస్తున్నాను. కాలేజ్కి రాగానే పెద్దవాడిని అయ్యాను అనుకున్నాను కానీ మనిషిగా ఇంత దిగజారిపోయాను అనుకోలేదు. అమ్మ నాకు చెప్తున్న జాగ్రత్తల్ని చాదస్తం అనుకున్నాను కానీ అది తన ప్రేమ అని అర్థం చేసుకోలేకపోయాను. ఆఖరికి అమ్మ తినవలసిన టిఫిన్ని కూడా నేలపాలు చేసేశాను. ఛీ అని తనను తానే అసహ్యించుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. పరుగున తల్లి రూంలోకి వెళ్తాడు. రూపా గారు ఆల్బంలో కొడుకు ఫొటోస్ చూస్తూ ఉంటారు. వెంటనే ఏడుస్తూ అమ్మా అంటూ తల్లి ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తాడు. రూపా గారికి ఏం జరిగింది అర్థం కాక కొడుకుని దగ్గరకు తీసుకొని ఓదారుస్తారు. కార్తీక్ తల్లి మొహంని పట్టుకొని, సారీ అమ్మా, నీతో చాలా తప్పుగా బిహేవ్ చేశాను, ఇంకెప్పుడు అలా చేయను, నన్ను క్షమించు అమ్మా అంటూ తల్లిని పట్టుకొని బాధపడతాడు. కొడుకులో ఇంత సడన్గా ఇంత మార్పు రావడం చూసి రూపా గారు చాలా సంతోషిస్తారు. ఏడుస్తూనే తన తల్లి ఒడిలోనే నిద్రపోతాడు కార్తీక్. తనకు చాలా దూరం అయిపోయాడనుకున్న కొడుకు ఇంత దగ్గరగా వచ్చేసరికి రూపా గారి సంతోషానికి హద్దులు ఉండవు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.